నమస్తే. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ప్రతి భారతీయుడు, ప్రతి హైందవుడి గుండె కూడా గర్వంతో ఉప్పొంగే క్షణాలు రాని వచ్చాయి. అదే జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం. నిజానికి దేశమంతా కూడా శ్రీరాముడి ఫీవర్తో ఊగిపోతోంది. ఎవరిని కదిపినా కూడా జై శ్రీరామ్ అంటూ శ్రీరాముని తారక మంత్రంతో అందరూ కూడా ఆధ్యాత్మిక అలౌకిక భావనకు లోనవుతున్నారు. మరి ఆ శ్రీరామచంద్రుడికి అందరూ బంధువులే కదా, తమ తోచిన విధంగా స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి కూడా శ్రీరామచంద్రుని పాదుకలు తరలి వెళుతున్నాయి. మరి ఆ శుభ గడియల్లో మనము పాలు పంచుకునేందుకు ప్రస్తుతం మనం బోయన్పల్లి వచ్చాం. కళా కుటీర్ లోహ శిల్పి పిట్లంపల్లి రామలింగాచారి గారు మనతో పాటు ఉన్నారు. వారు శ్రీరామచంద్రునికి తన స్వహస్తాలతో శ్రీరామచంద్రుని పాదుకలను తయారు చేశారు. నమస్కారం రామ. నమస్కారం అండి. ముందుగా ఎన్టీవీ యాజమాన్యానికి, భక్తి టీవీ, వనితా టీవీ యాజమాన్య పూర్తి అందరికీ నా నమస్కారాలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రామలింగాచారి గారు, అసలు శ్రీరామచంద్ర ప్రభువుకి పాదుకలు తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? చేయాలనే ఆలోచన నాకు రాలేదు. మా దగ్గర చేయించాలని చెప్పేసి కొంతమంది భక్తులు అయోధ్య, భాగ్యనగర్ సీతారామచంద్ర స్వామి వారి సేవా ట్రస్ట్ వాళ్ళు మా దగ్గరికి వచ్చింది. ఈ పాదుకలు మాకు స్వామివారికి చేసి ఇవ్వండి అయోధ్యకు అని. ఈ అయోధ్యకు అన్నప్పుడే ఇక మా మనసంతా ఇంకెక్కడ ఉన్నది కూడా తెలియదు. అది అంటే అంత సంతోషంగా మేము ఫీల్ అయిపోయాం అన్నట్టు దాని గురించి. శ్రీరామచంద్ర ప్రభువుకి అయోధ్యలో రామ జన్మభూమిలో ఆయనకు ఆలయం నిర్మించాలన్నది ఒక శతాబ్దాల కళ. అసలు అది సాధ్యం కాదు అనుకున్నారు. కానీ ఏ విధంగా ఈ ఉద్యమం నడిచింది, దీనికి సంబంధించినటువంటి వివరాలు? ఇది ఇప్పుడు కొత్త కట్టిన ఇప్పుడు నూతనంగా నిర్మించుకునే దేవాలయం కాదు. ఇది ఆల్రెడీ దేవాలయం ఉన్నది. మధ్యన ఏదో కొన్ని విభేదాలతోటి, అతి ఆశలతోటి అది వేరే మతస్థుల చేతులకు వెళ్ళిపోవటము, దాని తర్వాత అది కొన్ని సంవత్సరాలు కోర్టు కేసులు నడిచిన తర్వాత అది నెలమట్టం అయిపోయిన తర్వాత మనం పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. దీన్ని దేవాలయాన్ని మనము కొత్త కట్టుకుంటలేము. ఆ స్థలంలో దేవాలయం ఉన్నది, ధ్వంసమైంది. అదే దేవాలయాన్ని మన దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, మనం కట్టుకుంటున్నాం. కానీ అనేక వివాదాలు నడిచాయి. నిజంగా ఇదొక హిందువుల యొక్క హిందుత్వ విజయంగా అభివర్ణిస్తూ ఉన్నారు. హిందువుల విజయం అనేది కాకుండా హిందువులు పోడగొట్టుకున్నాం మనం, దాన్ని మనం సంపాదించుకున్నాం. అది విజయం కూడా కాదు. మనం కొత్తగా ఏదైనా తెచ్చుకుంటే మనం విజయం అనుకుంటాం. పోడగొట్టుకున్న దాని విజయం ఎందుకంటాం? ఆనాడు మనకు బలం లేదు, పోడగొట్టుకున్నాం. కనపడలేదు, పోడగొట్టుకున్నాం. ఇప్పుడు మన స్థలం మనకు ఏదో ఒక రకంగా వచ్చింది దాంట్లో పునర్నిర్మాణం చేసుకున్నాం. విజయం అని ఏం లేదు, మనది మనకే ఉంది. అది కాకపోతే అప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా వందల రెట్లు ఆ దేవాలయం పునర్నిర్మాణం అయ్యింది కనుక తర్వాత ఇక్కడ అయోధ్యలో ఈ రామజన్మభూమి ఉన్నది, ఇక్కడ రామాలయం ఉన్నది అని చెప్పేసి ఆ రోజులలో ఎక్కువ ఈ ప్రచారాలు లేవు కనుక తెలియదు. కాకపోతే ఈ రోజులలో మీడియా ఉన్నది, అంతా ఉన్నది కనుక క్షణాల్లో తెలిసిపోయే సందర్భాలు ఉన్నాయి కనుక ఎక్కువ ఏదో మాలమూర గ్రామంలో గుడిసెలో ఉన్న ఒక పెద్ద మనుషులకు కూడా 100 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద మనిషికి కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలిసిపోతుంది కనుక ఇది విజయం కిందకు వస్తుంది. మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి ఏ విధంగా ఉందంటారు రామ మందిర నిర్మాణంలో? ఆయన దేశానికి రాములవారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ మనకు లక్ష్మణస్వామి. ఇంకేం లేదు చెప్పడానికి. ఆయన లేకుంటే ఇలా ఉండేది కాదు, ఈ ప్రోగ్రాం జరిగేది కాదు. ఈ కేసులు, ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలు ఇంకా కొన్ని 100 ఏళ్ళు నడుస్తుండే కూడా ఆయన పట్టించుకున్నాడు. అది ఏం చేయాలో ఆయనకు తెలుసు, చేసేసిండు అంతే. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండు కూడా. అట్లనే ఏదే కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను చేస్తున్నట్టాడు 100 ఏళ్ళు అయిపోతుంది, అది ఏం చేయడు, ఇదే చేస్తుంటాడు. ఇప్పుడు ఏం చేస్తుంటాడు చెప్పడమే. కానీ అట్లా కాదు, ఒకసారి చెప్పిండా చేసి ఆడ చూపిస్తాడు అంతే, కెమెరాల ముంగల పెడతాడు అంతే. అది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం అట్లా ఉంటుంది. ఆయనకు మన హిందూ ప్రజలే కాకుండా అనేది కాదు, మన తెలుగు ప్రజలు అనేది కాదు, ముఖ్యమైన విషయం ఏంటంటే 140 కోట్ల భారతీయులం అందరం ఆయన వెనకముడు ఉంటే చాలు, ఆయన నడిపిస్తాడు ముంగట. రామలింగాచారి గారు, అద్భుతమైనటువంటి శ్రీరామ పాదుకలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. దీనికి కొలతలు ఏ విధంగా తీసుకున్నారు? మెటీరియల్ ఏం వాడారు? మాకు ఇది ఫస్ట్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు మాకు దగ్గరికి వచ్చి ఇట్లా అయోధ్యలో మాది ఆశ్రమం ఉన్నది, ఆ ఆశ్రమాలకు
తరపు నుంచి మేము దేవస్థానానికి మేము పాదుకలు ఇస్తున్నాము, దాన్ని పాదుకలు తయారు చేయాలని చెప్పేసి మా దగ్గరకు వచ్చిందన్నమాట. అంటే మరి వచ్చిండ్రు మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన, ఎందుకంటే మరి వాళ్ళు మన దగ్గరికి ఎట్లా వచ్చిండో కూడా మాకు కూడా తెలియాలి కదా, డైరెక్ట్ పరిచయం ఉన్న వ్యక్తులు గారు కదా వాళ్ళని అడిగినాము. అడిగినప్పుడు మేము ఇక్కడ బోయినపల్లిలో మా కళా కుటీరు ఉంది, పరిశ్రమ ఉన్నది, దేవస్థానంలో పనులు చేస్తామని చెప్పేసి మళ్ళీ మీకు ఏ విధంగా తెలిసిందండి అని అడిగినప్పుడు వాళ్ళు మీరు చేసిన దేవాలయాల్లో మీరు చేసిన వస్తువులను కొన్ని చూసినప్పుడు ఆ చేసిన పద్ధతి, దాంట్లో ఉన్నటువంటి నగాషి పని, ఆ స్ట్రక్చర్ మొత్తం ఒకటి మాకు మీ వర్క్లో బయటకంటే ఒక విధంగా మాకు నచ్చింది. అది మీ కళ చేసిన వాళ్ళు ఈ పాదుకలు కూడా చేస్తారని నమ్మకం మాకు కలిగింది కనుక మేము డైరెక్ట్ మీ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర తీసుకొని మీ దగ్గరకు వచ్చామని మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు ఆ మాట చెప్పినమాట. సరే మరి అడిగినరు చేసిస్తాము, మరి ఎట్లా ఉండాలి, ఏదో మనము మామూలు చిన్న చిన్న దేవాలయాలకు ఇచ్చినట్టు కాకుండా ఒక పేరు ప్రత్యేకతలు చెందిన దేవస్థానం ఇది. తర్వాత ఇంకొకటి వచ్చేసి భారతదేశంలో ఒకే దేవస్థానం, అంటే శ్రీరామచంద్రుల వారు జన్మించిన స్థానం ఒకటే ఉంటుంది, జన్మించిన స్థానం అంటే ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. ఆ స్థానంలోనే శ్రీరామచంద్ర జన్మించిన స్థానంలో దేవాలయ పునర్నిర్మాణం అవుతుంది. ఆ దేవాలయానికే మనము పాదుకలు చేసిస్తున్నామంటే ఇది ఒక ప్రత్యేకత చెందిన కళతోటి ఉండాలి అనేది ఆలోచన మాకు తట్టింది అన్నట్టు. దీనికి కొంచెము వేరే ఆర్డర్లు కొంచెం పక్కకు పెట్టుకొని దానికి ఏ రకమైన కొలతలు మీరు అడిగినట్టు ఏ రకమైన కొలతలు ఉండాలి, పాదుకల మీద ఆ కొలతల పైన ఏ రకమైన నగాషి డిజైన్లు ఉండాలి, ముద్రికలు ఉండాలి. ఆ ముద్రిక ఉన్నప్పుడు ఆ ముద్రిక ఎవరన్నా అడిగితే ఇది ఎందుకు ఉన్నదంటే దానికి అర్థాలు ఉండాలి. మనకు ఇష్టం వచ్చింది ఏదో వేసుకుంటే ఇది ఎందుకు వేసినావు అంటే రేపు ఏమైనా అడిగితే చెప్పడానికి ఎంతో ప్రతిష్టాత్మకం. ప్రపంచం యావత్తు కూడా చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్న క్షణాలు అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆయన ప్రతిష్టాపన. ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇది అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువారు, ప్రతి భారతీయుడు కూడా చాలా గర్వించదగినటువంటి క్షణాలు. అలాంటి శ్రీరామచంద్ర ప్రభువుకి మీరు పాదుకలు తయారు చేశారు. ఎలాంటి ప్రామాణికాలు పాటించారు? అంటే రామ మందిర నిర్మాణ శైలి అంతా కూడా నాగరి శైలిలో ఉంది, ఏమైనా అధ్యయనం చేశారా? ఈ పాదుకలు స్టార్ట్ చేసేటప్పుడు మేము వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక దాతలు వేరే వాళ్ళు ఒకటి వెండి పాదుకలు చిన్న పాదుకలు ఇచ్చిండ్రు. వాళ్ళకు ఇచ్చినప్పుడు దాని మీద కొన్ని నిజమైన గుర్తులు ఉన్నాయి, కాకపోతే క్లియర్గా కనబడటలేవు. అది మేము ఆలోచనలో పెట్టుకున్నాం బాగా, ఏంటిది ఇది ఫిగర్ ఏముంది, ఈ బొమ్మ ఎందుకున్నది, ఇది ఎవరి పాదాలు ఎప్పటి నుంచి ఉన్నది, కనీసం ఇది ఎన్ని సంవత్సరాల కింది అనేది ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఆ పాదుకను ఆలోచించాము. కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడతలేవు. దాన్ని అది బేసిక్ చేసుకొని మేము మా దగ్గర శిల్పశాస్త్ర గ్రంథాలు ఉంటాయి, అది తమిళ్లో ఉంటాయి, తెలుగులో అంటే ఒక 2-3 ఉన్నాయి. ఈ కళకు పుట్టినిల్లు తమిళనాడే కనుక తమిళనాడులోనే ఎక్కువ డ్రాయింగ్కి సంబంధించిన బుక్కులు దొరుకుతాయి. ఆ డ్రాయింగ్ అంటే ఏదో బొమ్మలు గీసేసినారు, ఏదో ఆకులు పూలు తీగలు ఇట్లా వేసారు అనేది కాకుండా దేవాలయం అంటే ఏంటిది, దేవాలయము ఏ లెక్కల ప్రకారం ఉండాలి, ఆ దేవాలయము మానవునికి ఎటువంటి సంబంధాలతోటి ఉన్నది, మానవుడే మహనీయుడు అంటారు, అట్లనే దేవాలయం కొలతలు కూడా మానవునికే సంబంధం. అయితే అది ఆ కొలతల ప్రకారంగా అవి మాకు తెలుసవి, కానీ పాదుకలల్లో తీసుకునే కొలతలు అనేది మేము ఇంతవరకు ఈ టైప్లో పాదాలు చేయటం అని ఇదే మొదలు. నేను పాదుకలు చేసిన చాలా వరకు, సాయిబాబా పాదాలు కానీ వేరే వాళ్ళ గురువుల వారి పాదాలు అందరూ చేసినాం, కానీ ఈ శ్రీరామచంద్ర వారి పాదాలు చేయాలంటే ఈ ముద్రికలు ఏ టైప్ ఉంటాయి అనేది బాగా ఆలోచన చేసినాక ఈ గ్రంథాలలో తీసినప్పుడు కొన్ని లైన్స్లలో మనకు వీటి మీద ఈ ముద్రలు, ఈ సాంప్రదాయానికి ఈ ముద్రికలు ఉండొచ్చు అనేది మనం ఒకటి నమ్మకం చేసుకున్నాం మనం. అంటే శ్రీరామచంద్ర వారు మనకు విష్ణుమూర్తి సాంప్రదాయం, విష్ణుమూర్తి విష్ణుమూర్తి చేతిలో ఏముంటాయంటే ఫస్ట్ చెంకు చక్రాలు ఉంటాయి ఆయనకు. కాబట్టి ఈ పాదకం మీద మనం చెంకు చక్రాలు వేసినాం, ఇక్కడ శంకు ఇక్కడ చక్రం వేసినాం. అట్లనే వచ్చేసి మళ్ళీ హిందూ సాంప్రదాయంలో మనం గోవును బాగా ఆరాధిస్తాం, పూజిస్తాము. ఎన్నో రకాలుగా మనము నూతన గృహప్రవేశం అయినప్పుడు కూడా ఫస్ట్ అమ్మనే తీసుకుంటాం కనుక అది మనకు శుభకార్యానికి ఎందుకు అక్కర వస్తుంటుంది కనుక ఫస్ట్ అనేది ఇక్కడ గోవును తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఏనుగు ఉన్నది, ఆ ఏనుగు కూడా మనకు విష్ణుమూర్తికి మన వాహనం కింద వాడుకుంటాం మనం ఏనుగును. కాబట్టి ఆ ఏనుగు కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏనుగును వేసుకున్నాం మనం. దాని తర్వాత వచ్చేసి ఆ ఏనుగుకు ఈ ఏనుగును మీద ఉండి నడిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నెత్తి మీద
ఇది అంకురం, ఇది అంకుశం. అంకుశం. ఆ అంకుశము అంకురంతో మనకు ఇది దిక్చూసి సంబంధించింది. అంటే గోమాత, శంఖు, చక్రాలు, గజరాజు, అంకుశం. అంకుశం ఏంటంటే మనకు ముందు చూపు చూపించేది. అంటే మనకు ఒక బ్యాటరీ వేసుకొని చీకట్లో పోతున్నాం అంటే అది ఎట్లా ఇది అట్లా. ఆ ఏనుగు ఎక్కడ కొట్టాడు అంబారి, ఆ తలపైన ఎక్కడైతే టచ్ చేస్తుంటాడో ఆ టచ్ చేసే మెమొరీని బట్టి ఆ ఏనుగు పోవటం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ ముందు చూపు గురించి అని చెప్పేసి అంకుశం వేసినాం. అది అంటే యుద్ధానికి మొట్టమొదటి ఆయుధం కత్తి. ఆ కత్తి కావాల్సి వస్తుంది కనుక కత్తిని పెట్టినాం మనం. తర్వాత ఇవన్నిటి వెనక మనకు కల్పవృక్షం, ఈ రెండు ఉన్నాయి. ఈ కల్పవృక్షాన్ని ఆలోచన ఏంటంటే మనకు కల్పవృక్షం ఉంటే ఇంకా మళ్ళీ వేరే మనకేం లేదు అనేది, ఇది లేదు అది లేదు అనేది ఏమి ఉండదు. ఇక కల్పవృక్షం అంటే అన్నీ ఉన్నట్టే. అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లేక అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది అనమాట. అందుకే ఈ కల్పవృక్షానికి రెండిటి వాడుకున్నాం. దాని తర్వాత వచ్చేసి ఒక యుద్ధము జరిగిన, ఒక విజయం సాధించిన, ఏదైనా పనిలో సాధించిన ఒక జెండా అనేది ఒకటి ఉంటుంది మనకు. ఒక పార్టీలకు జెండా ఎట్లుంటుందో ఈ మంచితనానికి యుద్ధానికి పోయినప్పుడు ఒక జెండా ఉంటుంది. ఆ జెండాలన్నీ రెండిట్లని తీసుకున్నాం ఇక్కడ జెండాను. ఆ జెండాల మీద హిందూ సాంప్రదాయం ప్రకారం మనం స్వస్తికులు పెట్టినాం అనమాట. ఆ రెండు కలిసి అవి రెండు అయిపోయిన తర్వాత దశావతారాలలో మొదటి అవతారం మనకు మత్స్యావతారం, విష్ణుమూర్తి అంట. కాబట్టి ఇక్కడ మత్స్యావతారాన్ని తీసుకున్నాం మనం. దాని తర్వాత వచ్చేసి రాముల వారి చేతిలో విల్లు, ఆ విల్లు ఆయన ఆయుధం ధనుర్బాణం, ఆ విల్లు ఉంటుంది కనుక ఆ విల్లుని ఇక్కడ చూపించినాం. తర్వాత వచ్చేసి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం ఏ వర్క్, ఏ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాను, పూజా కార్యక్రమాలు పెట్టుకున్నా కానీ మామూలుగా మన ఇంట్లో నీళ్లు దాగా ఒక చెంబు తీసుకొచ్చి దానికి 2 బుట్లు పెట్టేసి 2 మామిడాకులు పెట్టేసి 4 దాని మీద కొబ్బరికాయ పెట్టేసి ఒక బట్ట కప్పి దాని కలుషంగా మనం మొట్టమొదలు మనం పూజించుకునేది కలుషానికి. ఆ కలుషం అనేది మనము హిందూ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఇచ్చినాం అన్నమాట. ఈ అన్నీ అయిన తర్వాత మనము ఏ మాట మాట్లాడినా, పాదుకల గురించి మాట్లాడినా కానీ పాద పద్మములకు నమస్కారము అని అంటాం మనం. పాదం అంటే పద్మం అనేది తప్పకుండా ఉండవలసి వస్తుంది. ఈ పాదుకలు అయినా పాదుకలే పద్మాలు, ఆ పద్మాలలో పెట్టవలసిన అవసరం వస్తుంది కనుక మనకు ఈ 2 పద్మాలు మేము ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. కమలాలు తీసుకున్నాము. తీసుకొని ఇది మొత్తం పేపర్ మీద డ్రాయింగ్ వేసిన తర్వాత ట్రస్ట్ వాళ్ళకు మేము చూపించడం జరిగింది. చూపించిన తర్వాత వాళ్ళు కూడా మేము వేసిన డ్రాయింగ్ను బాగా గమనించిన తర్వాత ఓకే, మాకు ఈ డ్రాయింగ్ చూసిన తర్వాత అన్ని విధాలా మాకు అనుకూలంగానే ఉన్నది, మంచిగానే ఉన్నది, దీన్నే కంటిన్యూ చేయండి అని మాకు చెప్పేసిన అప్పుడు ఈ పేపర్ను తీసేసుకొని మేము బ్రాస్ షీట్ మీద మాస్టర్ పీస్, అంటే ఈ పీస్ తయారు కావాలంటే దీనికన్నా ముందు ఇంకో పీస్ తయారు కావాలి, దాన్ని బట్టి మనం క్యాస్టింగ్ చేసుకోవడానికి అక్కడ వస్తుంది. అయితే ఈ బ్రాస్ వర్క్లో ఈ మాస్టర్ పీస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ తోటి, అంటే ఫినిషింగ్ ఉండదు దానికి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్తో ఉబ్బెత్తు పని, ఎంబోజింగ్ పని, ఉబ్బెత్తు పని మొత్తం కంప్లీట్ చేసేసింది. దాంట్లో చేసిన తర్వాత ఆ పీస్ తీసుకొచ్చేసి దానికి కిందంగా చెక్క, అంటే థిక్నెస్ పెరగాలి కనుక మనకు చెక్కను తయారు చేసుకొని తర్వాత ఈ బొట్టెలు తయారు చేసుకొని అవన్నీ తీసేసి దీనికి మనము ఒకనాడు మట్టిలో బాక్స్ కొట్టేసి పెట్టి అది ఆరిపోయిన దాకా దాన్ని అట్లనే ఉంచి దాని తర్వాత పంచలోహం తయారు చేసుకున్నమాట. ఈ గ్రీన్ కలర్ స్టోన్ పెట్టడానికి ఏమైనా కారణం ఉందా? ఇప్పుడు దాని కొంచెం ఆలోచన చేసినాం 2-3 సార్లు, దాని గురించి వెనక ముందు ఆలోచన అయింది. ఇది గ్రీన్లో పెడదామా, రెడ్లో పెడదామా, కొద్దిగా వేరే కలర్లో ఏమైనా పెడదామా అని ఆలోచన చేసినప్పుడు ఈ రామాయణంలో సీతమ్మ వారి చింతాకు పథకం అని ఒక పద్యం ఉంటుంది, ఒక పద్యమో శ్లోకమో ఏదో ఉంటుంది. అది దాన్ని ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని మేము ఈ గ్రీన్ చింతాకు అంటే ఆకుపచ్చ కలర్లో ఉంటుంది కనుక ఈ గ్రీన్ రాయి ఆకుపచ్చ కలర్ రాళ్ళు మనము దీనికి పొదిగించడం జరిగింది. అది మనం కొంచెము ఆధారంగా తీసుకొని ఇది ఉండొచ్చు, ఆధారం దొరికింది కనుక ఉండొచ్చు, ఈ కలర్ పెట్టొచ్చు మనం అనే ఆలోచనతోటి దాన్ని మనము ఈ కలర్లో మేము పెట్టినాం. ఇది మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరకలేదు, ఇది చెన్నై నుంచి తెప్పించి పెట్టినాం అనమాట. ఇది రామలింగాచారి గారు, ఒక దేవాలయం కావచ్చు, లేదంటే దేవునికి సంబంధించినటువంటి కైంకర్యాలకు సంబంధించినటువంటి ఎటువంటి వాడుక వస్తువుని తయారు చేయాలన్నా కూడా శిల్పకళా శాస్త్రాన్ని అవపోసన పట్టాలి. అంతేకాకుండా ధర్మం, వైదికాచారాలు, శాస్త్రాలు చదవాలి. ముఖ్యంగా అలాంటిది అయోధ్య రామయ్యకు పాదుకలు తయారు చేయడం అంటే అది మాటలు చెప్పినంత ఈజీ కాదు. దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు ఎటువంటి కసరత్తు చేశారు? మీరు చెప్తున్నారు ఇందులో హైందవ ధర్మం ఉట్టిపడుతోంది, అలాగే మన శాస్త్రాలకు సంబంధించి, మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి అనేక నమూనాలు కూడా ఈ పాదుకల మీద ముద్రించారు. ఎలాంటి కసరత్తు చేశారు?
కసరత్ అంటే ఫస్ట్ అదే వేరే మనం మొత్తం ఆ వస్తువు తయారు చేసిన తర్వాత పాదుకలు తయారు చేసిన దాంట్లో దీంట్లో విమర్శనలు అనేది రాకూడదు. తెలిసిన వాళ్ళు అడగొచ్చు, తెలియని వాళ్ళు కూడా అడగొచ్చు. తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేటట్టు శాస్త్రోక్తంగా ఇది కరెక్టే ఉన్నది అని వాళ్ళతో అనిపించుకునేటట్టు మనం దాన్ని ఆలోచన చేసి దాన్ని రూపొందించినాం. తెలియని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తాం. నాయన నీకు తెలియదు, ఇది ఉండటం దీనికి అర్థము, ఈ అర్థంలో మన హిందూ సాంప్రదాయం ఉన్నది కాబట్టి మనం అది వాడుకోవచ్చు అనే ఆలోచనతో దాన్ని చెప్పడం జరుగుతుంది. అట్లా కొలతలు ఎలా? కొలతలు అనేది మనకు దేవాలయానికి సంబంధించింది ఆగమశాస్త్రం అంటారు దాన్ని, విగ్రహాలకు సంబంధించింది శిల్పశాస్త్రం అంటారు దాన్ని. అయితే మనకు ఇది శిల్పానికి సంబంధించిన సబ్జెక్టు కనుక మనం శిల్పం గురించి ఉంటుంది. ఆగమశాస్త్రం అన్నప్పుడు ఈ మనిషి దేహంతో ఆ దేహానికి ఉన్న కొలతలతోటే ఆ దేవాలయం కూడా సేమ్ అదే కొలతలతోనే సరిపోతుంది. అది ఆ విడి భాగాలు తీసి డివైడ్ చేసినప్పుడు దేవాలయం కరెక్ట్ నిర్మాణం చేసినప్పుడు ఆ నిర్మాణము దేహము రెండు ఒకటే ఉంటాయి. పాదుకలకు ఏ ఏ లోహాలు ఉపయోగించారు? దీనికి మొట్టమొదలు మనము వాళ్ళు బంగారు తాపడంతో అయితే మొట్టమొదలు కావాలని చెప్పేసిండ్రు వాళ్ళు. అంటే ఓన్లీ మనము ఇత్తడిలో చేసి కూడా బంగారం ఎక్కియచ్చు, లేదా రాగిలో వేసి కూడా బంగారం ఎక్కియచ్చు, పంచలోహంలో వేసి కూడా బంగారం ఎక్కియచ్చు. కానీ ఇత్తడి చేసి బంగారం ఎక్కించుకోవడం అనేది అంత మొదలున్న ఇత్తడికి అంత ప్రాధాన్యత ఉన్న లోహం కాదు అది. అప్పుడు మనం ఏం చేసాము, బంగారం ఎక్కించేది ఎట్లా ఎక్కిస్తాం, పుట్టుకనే ఒక ప్రాధాన్యతమైన లోహంతో ఉండాలనే ఆలోచనతో మేము ఈ మొట్టమొదటి కాపర్ తీసుకున్నాం. దీనికి కాపర్ తీసుకున్న తర్వాత పంచలోహాన్ని తయారు చేసుకున్నాం. పంచలోహం అంటే బంగారము, వెండి, రాగి, సత్తు, తగరం. ఈ రాగి వరకు, బంగారం వెండి రాగి వరకు అయితే మామూలుగా జనాలకు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ సత్తు తగరం అనేది తెలియదు చాలామందికి. ఈ సత్తు అంటే మనకు బ్యాటరీ సెల్ మీద ఒక కవర్ ఉంటుంది, వైట్ మన బూడిది కలర్లో ఒక కవర్ ఉంటుంది, దాన్ని సత్తు అంటారు. వెనకటికి మన ఇళ్ళల్లో కొన్ని తాళాలు కొన్ని వస్తువులు ఉంటుంటాయి. ఈ తగరం అనేది మన ఇళ్ళల్లో వంట చేసుకునే పాత్రలకు లోపల కళాయి వద్దురు తెల్లగా, అంటే చిలుము రాకుండా. ఈ రెండు మనకు ఈ 5 కలిసి ముడిలోహాలు ఇవి. అయితే పంచలోహాలల్లో రాగి, తగరము, సత్తు పక్కకు పెట్టేసి ఇత్తడి కంచు కూడా వేస్తారు. కానీ ఇత్తడి కంచు మనకు భూమిలో అట్లనే దొరికే మెటల్ కాదు అది, ఆ లోహం అట్లా దొరకదు, అది మిశ్రమ లోహం అది. అయితే మిశ్రమ లోహాలను మనము పంచలోహంలో వాడకూడదు, ముడి లోహాలే కావాలి. ఇప్పుడు నవధాన్యాలు ఉంటాయి, నవధాన్యాలలో నవ అంటే 9 ధాన్యాలలో పగిలిపోకుండా ఉన్న ధాన్యాన్ని అందులో కలుపుతారు నవధాన్యాలలో. అంటే ఇప్పుడు మనకు ఒడ్లు ఉన్నాయి, అవి పగిలిపోకముందు కూడా ఒడ్లు పగిలిపోతే బియ్యం అంటాం, అది పగిలిపోకముందుకు ఒడ్లు అంటాం. అట్లా అది పగిలిపోకముందుకే ఉన్న వస్తువులే మనకు దీంట్లో కావాలి. అంటే దీంట్లో కూడా మిక్సింగ్ చేసిన మెటల్ కాకుండా స్వతహాగా భూమిలో దొరికిన వస్తువులే 5 రకాలు మనకు ఈ పంచలోహంలో కలవాలి. ఇది తెలవని వాళ్ళు కొంతమంది అల్యూమినియం అంటారు, కొంతమంది ఇనుము అంటారు, కానీ అది తప్పు అది. అయితే ఈ 5 వస్తువులను మనం తీసుకున్నాం, బంగారము, వెండి, రాగి, సత్తు, తగరం తీసుకొని దీని ఒక పంచలోహం ముద్ద తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రాగి మనము దీన్ని మట్టిలో బాక్స్ కట్టిన తర్వాత, మాస్టర్ పీస్ని బట్టి మట్టిలో బాక్స్ కట్టిన తర్వాత దాన్ని బయటికి తీసి మొత్తం ఆరిన తర్వాత ఈ రాగిని ఆ కరిగిన రాగిలో మనం పంచలోహం మిక్స్ చేసుకుంటాం. మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం పంచలోహం కిందకి వచ్చేసి దాని వన్నె మారిపోతుంది, దాని గుణము మారిపోతుంది, రెండు మారిపోతాయి అప్పుడు. అయితే మొత్తానికే పంచలోహం చేయమంటే కూడా చేయొచ్చు, కానీ పంచలోహం చేసేటప్పుడు మన చేతికి అనుకూలంగా లోహం ఉండదు. అది ఒక పొగరతో కొట్టేటప్పుడు, ఒక ఉల్లితో కొట్టేటప్పుడు పీసులు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది, దిగదు కూడా, మొల కూడా దిగదు. అట్లా ఇబ్బందులు ఉంటాయి కనుక దీన్ని రాగిలో కలుపుకొని పంచలోహం తయారు చేసుకున్నాం. పంచలోహం పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ఎంతవరకు ఎక్కడెక్కడ చెక్కాలనో ఆ ఉల్లులతోటి 200-250 ఉల్లులు ఉంటాయి, ఆ ఉల్లులతో మొత్తం టూల్స్ ఉంటాయి, మొత్తం ఆ టూల్స్లతో మొత్తం చెక్కడం. ఆ చెక్కిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం తయారైపోతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం తయారైన తర్వాత అప్పుడు బఫింగ్ అంటే పాలిష్కి వెళ్ళిపోతుంది. పాలిష్ ప్రక్రియకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దీని మీద సన్న డిజైన్లు ఉంటాయి. మీకు ఈ ఎంటిక మంద ఉన్న కాట్లు ఉంటాయి దీని మీద మొత్తానికి. ఈ కాట్లు ముందు కొడితే ఏమవుతుందంటే మనకు బఫింగ్ చేసిన తర్వాత ఈ కాట్లు వెళ్ళిపోతాయి. బఫింగ్ అంటే ఏంటిది, మెటల్ మైనస్ అయితేనే పాలిష్ వస్తుంది. అది మెటల్ మైనస్ అయిపోయాక మనకు దాని మీద ఉన్న డిజైన్ కనబడదు, కాబట్టి దాన్ని బఫింగ్ అయిన తర్వాతనే ఫినిషింగ్ చేస్తాం. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము పాతరసం, మెర్కురీ అంటారు, అది దీనికి మొత్తము రుద్దుతాం. పాతరసం రుద్దినాక ఈ బంగారం పన్ని ఉంటుంది, మన అలా తినే లడ్డు మీద స్వీట్ మీద తెల్లగా పన్ని ఎట్లుంటుందో అది కూడా అదేమో వెండిది, దీనికి ఎక్కించిందేమో బంగారం. ఆ పన్నిని తీసుకొచ్చి దీనికి మొత్తం ఇట్లా ఎక్కించినప్పుడు ఆ బంగారం వచ్చేసి దీన్ని పట్టుకుంటుంది పాతరసానికి.
అయితే బంగారం పట్టుకున్నప్పుడు కూడా ఈ పాదుకలు అనేది మనకు ఒక అల్యూమినియం కలర్లోకి వచ్చేస్తుంది తెల్లగా. ఇప్పుడు వీళ్ళు కస్టమర్ ఆడ కూర్చున్నాడు, మేము బంగారం ఎక్కిస్తున్నాం, ఎక్కించేటప్పుడు బంగారం అంతా ఎక్కించేటప్పుడు బంగారం పీసులు మొత్తం దానికి ఎక్కేటప్పుడు పచ్చగానే కనబడుతున్నాయి. దానికి ఎప్పుడైతే మిల్ట్ అయి పట్టుకుందో మొత్తం అల్యూమినియం మాదిరిగా కనబడుతుంది అనమాట. అంటే మనం బంగారం పెట్టినాం కదా, మరి అల్యూమినియం లెక్క కనబడుతుంది ఏందని వీళ్ళు అది అల్యూమినియం లెక్క అయిన యొక్క దాని తర్వాత ఒక బ్లోర్ పెట్టి హీట్ చేస్తాం ఎర్రగా. హీట్ చేసినాక ఈ పాతరసం అనేది మొత్తం ఖాళీ పొగలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బంగారం దాన్ని పట్టుకొని బంగారం కలర్ మనకు కనబడుతుంది. రామలింగాచారి గారు ఎంత సమయం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది? మాకు మాస్టర్ పీస్ మొత్తం తయారయ్యారు ఒక 20-25 డేస్ పట్టింది. 25 డేస్. దీన్ని పంచలోహం తయారైనాక పూర్తి అయిపోయేటప్పటికి కూడా దానికి ఒక 25 డేస్ పట్టింది. ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. చేతిలో తీసుకోండి. చూడొచ్చు, రాములవారి పాదాలు మన హైదరాబాద్ వాసి రామలింగాచారి గారు తయారు చేశారు. ఎంత ఆర్టిస్టిక్గా ఉందో మనం చూడొచ్చు. చాలా సృజనాత్మకత ఉట్టిపడుతుంది. అంతేకాదు దీంట్లో శాస్త్రాలు, శిల్పకళా శాస్త్రం, అలాగే కొన్ని హైందవ ధర్మానికి సంబంధించి ఇతిహాసాలకు సంబంధించినంతవరకు కూడా శంకు చక్రాలు, గోమాత, అలాగే మత్స్యాకారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, అలాగే గజరాజు, స్వామివారి పాదాలు పద్మాల మీద పెట్టాలి కాబట్టి అని చాలా నైపుణ్యంతో 25 రోజుల పాటు తయారు చేశారు. చాలా బరువుగా కూడా ఉన్నాయండి. అసలు ఎన్ని కిలోలు ఉంటాయి? ఇది ఒక్కొక్కటి 6 కిలోల 300 గ్రాములు. 6 కిలోల 300 గ్రాములు, రెండు కలిసి 12 కిలోల 600 గ్రాములు ఉన్నాయి. రెండు 12 కిలోలు, 12 కేజీలు 600 గ్రాములు ఉన్నాయి మొత్తం కలిసి. అయితే ఇది షీట్ తోటి చేయాలనే ఆలోచన ఉండే ఫస్ట్. ఇది 1000 ఏళ్ల పైన ఉండాలని చెప్పేసి దీన్ని సాలిడ్ చేయాల్సి వచ్చింది. ఓకే, 1000 ఏళ్ల పాటు పైన ఉండాలని ఆలయం నిర్మించినప్పుడు 1000 ఏళ్ల పాటు పాదుకులు కూడా ఉండాలి. రేపన్నాడు మనకు ఎటువంటి ఇబ్బందులు రావద్దు. అందు గురించి అని చెప్పేసి మేము దీని మీద ఉన్న ఇప్పుడు కొన్ని సందర్భాలలో అయోధ్య మన బాబ్రీ మసీదు తర్వాత కూలిపోయిన తర్వాత ఇది హిందువుల దేవాలయం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ఏం దేవులాడిరు వాళ్ళు. ఇక్కడ హిందూ సంప్రదాయానికి సంబంధించిన మన వస్తువులు దొరికినాయా, ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నారు. రేపనాడు ఇది నాకేమన్నా దొరికిందంటే ఇది హిందూ సాంప్రదాయం, దీని మీద హిందూ సాంప్రదాయానికి సంబంధించిన అన్నీ ఉన్నాయని చెప్పేసి హాయిగా నమ్ముకోవచ్చు, మనం నమ్మొచ్చు, నమ్మించవచ్చు కూడా. అటువంటి ఆలోచనతోటే మనం జాగ్రత్త పడడం. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న దేహం మనది, హిందువులది. ఇప్పటి నుంచి అటువంటి దెబ్బతినే పనులు ఎప్పుడు చేసుకోవద్దు. మొట్టమొదలు హిందువులు అంత ఒకటే అని చెప్పేసి, భారతదేశంలో ఉన్న వాళ్ళందరం మనం ఒకటే అనుకొని చెప్పేసి, ప్రతి విషయంలో మనం ఒకటే అని చెప్పేసి ఇటువంటి పనులు శాశ్వతంగా ఉండేటటువంటి పనులు చేయాలి. ప్రతి పనికి ఆలోచన చేయాలి. అందుకే మనకున్న ఇద్దరు రామలక్ష్మణులు ఉన్నారు, రాముడు లక్ష్మణుడు ఉన్నారు. ఆయనకు మనం ఎంబడి ఉండాలి అంతే. మనం ముంగలవలసిన వాళ్ళు తీసుకుపోతారు. గ్రేట్ ఐడియా అండి. రామలింగాచారి గారు ఎంతమంది వర్క్ చేశారు? మేము ఒక 6 మెంబర్ చేసినాం. మా శ్రీమద్ విరాట్ కళాకుటీర్లో ఉన్న మా వర్కర్స్ ఒక 6 మందిని దీన్ని పూర్తి చేసినాము 25 డేస్లో. దీని తర్వాత అయితే ఇది తయారైపోయిన ముంగట మాకు ఒక 3-4 డేస్ ముందు తయారైపోతే ఇంకా 3-4 రోజుల ముందనక మా బోయినపల్లి ప్రాంతంలో కొంతమంది తెలిసింది ఇది. ఇక్కడ అయోధ్య రాములవారి దేవాలయానికి పాదుకలు తయారవుతున్నాయని తెలిసింది. ఒక 4-5 రోజుల ముందు చెప్పినప్పుడే అప్పటి నుంచే పబ్లిక్ రావటం మొదలుపెట్టారు మా షాప్ కాడికి వచ్చి. అంత దూరము, అంత పెద్ద దేవాలయానికి, శ్రీరామచంద్ర వారికి జన్మస్థలం ఉన్న దేవాలయంలకు ఈ పాదుకలు ఇక్కడ తయారవుతున్నాయి. మేము అంత దూరం పోతామో పోలేమో, కానీ పోయినా కానీ అక్కడికి పోయిన తర్వాత ఇలా చేతి వింట ముట్టుకొని మమ్మల్ని మొక్కనిస్తారా? మొక్కనియరు. కానీ ఇక్కడ మాకు దర్శనం ఇస్తుందని చెప్పేసి వాళ్ళు మొక్కి దాన్ని ప్రదక్షిణ చేసుకొని తలపైన పెట్టుకొని సేవ చేసుకొని చాలామంది ఫోటోలు తీసుకొని అట్లా కంటిన్యూగా 4-5 రోజులు జరిగింది. లాస్ట్ డేట్లో ఈ ఒక ఛానల్ వచ్చింది, ఇట్లా తయారైతుంది, ఇట్లా సంగతాన్ని చేయాలని ఒక ఛానల్ వచ్చినప్పుడు అది కంప్లీట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, అందరు తెలిసిపోయినాక ఇలా మాకు షాప్ కాడ కంటిన్యూగా పబ్లిక్ ఒక రోజు మొత్తం దాదాపు ఉదయం 10 నుంచి రాత్రి 9:30 దాకా కంటిన్యూ పబ్లిక్ వచ్చేసి దండం పెట్టుకొని పోయినారు. రామలింగాచారి గారు, రామ మందిరం ఒక చరిత్ర, ఆ చరిత్రలో మీరు ఒక పేజీ లిఖించుకున్నారు, ఎలా అనిపిస్తోంది? నేను అంత పెద్ద చరిత్ర, గొప్ప చరిత్ర, మా చరిత్ర అంటే మామూలు చరిత్ర కూడా చాలా గొప్ప చరిత్ర. ఆ చరిత్రలో నేను ఎన్నో ఇంతో లాస్ట్ పేజీలో ఒక చిన్న అక్షరం కింద ఉన్నా కానీ ఆ బుక్లో నేను మీరే కాదు, హైదరాబాద్ కూడా ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలు నేను మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ఈ పాదుకలు నేను చేసినని కాదు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు అందరూ
ఆశీర్వాదం అందరూ ఇంతమంది ఒక 6 కోట్ల మంది ఆశీర్వాదం అందరు నా మీద ఉంది కనుకనే, నాకు ఆశీర్వాదం ఉంది కనుకనే ఈ భగవంతునికి సేవ చేసుకునే అదృష్టం నాకు దొరికిందని నేను భావించుకుంటున్నాను. దానికి ముఖ్యంగా మా బోయినపల్లి ప్రజలు, ఎందుకంటే మేము షాప్ పెట్టినప్పటి నుంచి మా బోయినపల్లి ప్రజలతో చాలా అనుబంధాలు ఉన్నాయి మాకు. మేము పుట్టి పెరిగిన ఊరు ఇక్కడ కాకున్నా కానీ బోయినపల్లి ప్రజలతో చాలా అనుబంధాలు ఉన్నాయి కనుక మేము ఇక్కడికి వచ్చి బ్రతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళం. మేము ఇక్కడ వచ్చినా మేము ఇంతవరకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా జీవనోపాధి ఇంతవరకు జరిగింది మాకు. మీ కుటుంబ నేపథ్యం, మీరు మొదటి నుంచి కూడా ఈ శిల్పకళనే నమ్ముకుని ఉన్నారా? నా జీవితం మొత్తం శిల్పకళనే. మాది మొట్టమొదలు 1950 అంటే 1954 కంటే ముందు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కురుమపల్లి గ్రామం, అది మామూలు చిన్న గ్రామమే. ఆ గ్రామంలో మా విశ్వబ్రాహ్మణుల కుటుంబాలు దాదాపు 250-300 దాకా ఉంటాయి మావి. ఆ 250-350 ఇండ్ల ఉన్న జనాభా అంతా ఈ ఇత్తడి బిందెలు తయారు చేసే వృత్తి మాది. నీళ్లు తాగే ఇత్తడి బిందెలు పోసుకునే అది వృత్తి మాది. ఆ వృత్తికి మాది ఏమైందంటే మాకు 1986లో భారత ప్రభుత్వం జౌలి పరిశ్రమ శాఖ లోహ హస్తకళ శిక్షణ కేంద్రం అని మా ఊరికి వచ్చింది. ఇది ఈ వరకు నేర్పించేవాళ్ళు. ఆ ఊరికి 1986 ఫిబ్రవరి 26వ తారీఖు నాడు మా ఊర్లో మొదలైంది ఈ శిక్షణ కళా కేంద్రం. తయారైన తర్వాత అప్పుడు నా వయసు 14-15 సంవత్సరాలు ఉంటుంది. నా వయసు వాళ్ళలో చాలామంది మా కులస్తులం అందరం ఆ శిక్షణ వరకు నేర్చుకోవడానికి మేము అందులో జాయిన్ అయిపోయినాం. నెలకు 100 రూపాయలు స్టైపెండ్ ఇచ్చిండ్రు మాకు. ఇచ్చి మాకు ఈ వర్క్ నేర్పించిండు. ఈ వర్క్ నేర్పించిన మా గురువుగారులు రాగి లక్ష్మీనారాయణచారి, రాగి వీరబ్రహ్మచారి. వీళ్ళు వరంగల్ రంగశాపేటలో ఉంటారు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు రిటైర్డ్ అయిపోయినారు. వాళ్ళు మా గురుగారు రిటైర్డ్ అయిపోయాక కూడా ఇప్పటికీ ఏదో ఒక స్టూడెంట్కు చదువు నేర్పించినా ఆయన ఎక్కడ పోయిండో నేను ఎక్కడ పోయినా అనే మాట లేదు మాకు ఎప్పటికీ. మా గురుగారు 2 రోజులకు ఒకసారి ఇట్లా ఫోన్ చేస్తుంటే మేము కూడా చేస్తుంటాము. ఇంకా ఈ వర్క్లో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమన్నా జరిగినా మా గురుగారితో మేము సంప్రదింపులు జరుపుకుంటున్నాడు. ఈ 86లో మాకు 86 నుంచి 89 వరకు మాకు ఇక్కడ కురుమపల్లిలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇదే వర్క్ పనిని ఇంకా జర పెద్ద లెవెల్లో మనం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ని పట్టుకొని నేను ఒక 4-5 అప్లికేషన్లు పెట్టుకొని వరంగల్లో ఉన్న హెడ్ ఆఫీస్ నుంచి పంపించుకొని బెంగళూరులో రీజనల్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్లో నేను శిక్షణ అక్కడ ఎంబోజింగ్ వర్క్లో నేర్చుకున్నాను. ఇప్పుడు దీని మీద ఉన్నది అదే ఎంబోజింగ్ వర్క్ అనమాట. ఆ అనుభవం నాకు ఇప్పుడు దగ్గర వచ్చింది. దాని తర్వాత ఆ కురుమపల్లి నుంచి అనేది మేము బతుకుదేరు గురించి హైదరాబాద్కి ఇక్కడ రావడం జరిగింది. ఆ 1954 కంటే ముందు మహబూబ్ నగర్ డిస్టిక్ నవాపేటలో మేము జన్మించింది. పుట్టి పెరిగిందంతా అక్కడనే మాకు. ఇప్పుడు ఈ పాదుకలు మా ఊరి మా ఆచార్య తయారు చేసిన, మా విశ్వబ్రహ్మణుడు తయారు చేసిన ఏంటంటే ఆ ఊర్లో కొద్దిగా చర్చలు బాగా జరిగినాయంట. నిన్న మొన్న మా ఊరి నుంచి మాకు ఫోన్లు చేసి కూడా అడిగినారు. అది జరిగిన ఏమంటున్నారు? రామలింగాచారి చాలా గర్వంగా ఉందని చెప్తున్నారా? ఒకటే మాట, ఎంత అదృష్టం చేసుకొని పుట్టినవు. ఇదే ఎవరు ఫోన్ చేసినా కానీ ఫస్ట్ మాట అనేది నీ జన్మ ధన్యమైనది. రాముల వారి పాదుకలు చేసినామంటే మామూలు మాట కాదు. నేను 10 కోట్లు పెట్టి ఇంత బంగారం కొనిపెట్టి చేసుకుపోయి అడిస్తా అంటే కూడా నేను చేసినోని కాను కదా. పెట్టుబడి ఇవ్వడమే తప్ప చేతులతో తయారు చేసింది కాదు కదా. అది కొనుక్కొచ్చి ఇచ్చినట్టు అవుతుంది. నీ దగ్గర డబ్బు ఉంటే ఇచ్చినట్టు అవుతుంది. కానీ తయారు చేసిన వాళ్ళు కావాలి కదా, సృష్టి కావాలి కదా మొదలు. ఆ సృష్టి జరగాలంటే సృష్టికర్త. మీరు మామూలు అదృష్టవంతులు కారు. రాములవారి విగ్రహ పాదుకలు చేసారంటే ఆ రాములవారికి ఇంకా ఏదో ఒకటి మీరు చేసినా మేము అంత అదృష్టం అంతా మేము పొగడపోతున్నాం. కానీ రాములవారు లేనప్పుడు రామవారు పాదుకలు సింహాసనంలో పెట్టి పరిపాలన చేసిన చరిత్ర ఉంది. అటువంటి భరతుడు అటువంటి చరిత్ర ఉన్న పాదుకలే మీరు చేసారంటే మీరు మామూలు అదృష్టవంతులు కారని చెప్పేసి మమ్మల్ని చాలా మంది పొగిడిండు. ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచో చూసిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళను పంపించి మాకు సన్మానం చేయించిపోయింది. ఇక్కడ ఆర్డర్లు బాగా వస్తున్నాయా? ఇప్పుడు ఇది చేసినప్పటి నుంచి దేవాలయ వాళ్ళు చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్న ఇబ్బందులు ఏంటంటే భారత ప్రభుత్వం ఆనాడు ట్రైనింగ్ సెంటర్లు పెట్టింది కనుక నేను నేర్చుకున్నాను కనుక ఇవాళ మేము ఎందుకు కూర్చొని నా పని నేర్చుకొని మేము మాట్లాడగలి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. మరి రేపు నాడు నా తర్వాత చేయాలంటే పనులు ఎక్కడున్నారు, వర్కర్స్ ఎక్కడున్నారు, శిల్పులు ఎక్కడున్నారు, కళాకారులు ఎక్కడున్నారు? లేరు, ఎక్కడ లేరు. అంటే సరైన ప్రోత్సాహం లభించట్లేదు. ఉన్న ట్రైనింగ్ సెంటర్లు మేము చేసినవి కూడా తీసేసిండ్రు. నెక్స్ట్ ఇప్పుడు లేవిగా మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కొద్ది మంది వరకు నా దగ్గర దాదాపు మంచి పనులు అనుకో మామూలు నేను ఒక 40 మంది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వారంతా వాళ్ళు మంచిగానే బతుకుతున్నారు.
ఇంకా కొంతమంది కావాలి. ఇప్పుడున్న పెరిగే దేవస్థానాలకు ఇంకా కావాలి, శిల్పులు కావాలి, కళాకారులు కావాలి, కానీ ఎవరు నేర్చుకునేటందుకు వస్తలేరు. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సాంప్రదాయ హస్తకళలను పెట్టిండ్రు, అందులో ఈ సెక్షన్ లేదు. తర్వాత యాదగిరిగుట్టల మొన్న శిల్ప కేంద్రం అని శిక్షణ కేంద్రం అని పెట్టారు, అందులో ఓన్లీ వచ్చేసి మనకు సిమెంట్ వర్క్ ఒకటి స్టోన్ వర్క్ మాత్రం పెట్టారు. ఈ లోహం వర్క్ ఎక్కడ లేదు, లోహశిల్పి నేర్చుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. రామలింగాచారి గారు ఒక దేవాలయం నిర్మించాలన్నా, ఒక దేవుని విగ్రహాన్ని నిర్మించాలన్నా, లేకపోతే వైదిక క్రతువులకు ఉపయోగించేటువంటి ఏ లోహంతో తయారు చేసే వస్తువునైనా దానికి ఎలాంటి ప్రామాణికాలు పాటిస్తారు? ముఖ్యంగా ఏ కళాకారుడు చూసినా కానీ, ఏ ఆర్టిస్ట్ చూసినా కానీ ఫస్ట్ మొదలు ఏ వర్క్కైనా కానీ శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. శాస్త్రం తర్వాత ఆ శాస్త్రాన్ని మనము ఫాలో అయ్యి సూత్రంగా మనం దాన్ని తయారు చేయాల్సి వస్తుంది. అంటే శాస్త్రత్వంతో సూత్రప్రాయంగా తయారు చేయబడను. ఆ రెండు ఉంటేనే మీరు చేసిన పని, ఆ వస్తువు, ఆ కళ సంపూర్ణమవుతుంది. బియ్యం అన్నం వండాలంటే డైరెక్ట్ బియ్యం తీసుకొని పొయ్యి మీద పెడితే కాదు కదా, దాన్ని కడగాలి, ఉసుకే లేకుండా చూసుకోవాలి, దాన్ని కడగాలి. కడిగినాక స్టవ్ ముట్టించి గిన్నె మీద గిన్నె దాని మీద పెట్టినప్పుడు ఆ కాక అన్నం అవుతుంది, కానీ ఆ గిన్నెలో బియ్యం ఊసి పెడితే కాదు కదా. అందుకే శాస్త్రం సూత్రం రెండు ఉండాలి. మనిషి బ్రతకటానికి కూడా అంతే. నువ్వేం తింటున్నావు, సమాజంతో ఎట్లా కలిసిమెలిసి ఉంటున్నావు, నువ్వు ఏది పడితే అది తిన్నా నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. సమాజంలో నువ్వు ఇష్టం వచ్చేటట్టు నువ్వు ఉంటే అట్లా కూడా నీకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. అట్లా ప్రతి దానికి 2 3 సూత్రాలు ఉంటాయి. శాస్త్రము సూత్రము, నువ్వు ఎట్లుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేది 10 మందికి ఎట్లా వస్తుంది అనేది ఆలోచనతో చేయవలసి వస్తుంది. ప్రతి దానికి ఉంటుంది. అంటే రామలింగాచారి గారు ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, విగ్రహాల విషయానికి వస్తే కనుక ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే స్త్రీశిల, స్త్రీ దేవత అయితే, పురుష అయితే పురుషశిల, అలాగే మెట్లు అలా తయారు చేయాలంటే నపుంసక శిలలు అని నేను విన్నాను, ఒక పేపర్లో చదివాను. అంటే ఇవన్నీ కూడా శిల్పకళా శాస్త్రంలో పొందుపరిచి ఉంటాయా? మీరు చెప్పినవి 100% కరెక్ట్ అది. ఎందుకంటే అది ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడంటే ఆయన కిరీటం పెద్దగానే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడంటే ఆయన కిరీటం పెద్దగానే ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నదంటే ఆ గర్భగుడి పైన ఉన్న గోపురము అది పెద్దగానే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఉన్నదంటే గర్భగుడి మీద గోపురం పెద్దగానే ఉంటుంది. అదే శివాలయం ఉన్నదంటే ఆ గోపురం చిన్న గింతనే ఉంటుంది. శివలింగం ఉన్న గర్భగుడి పైన గోపురము అది చిన్న గింతనే ఉంటుంది. అది గోపురం మీదనే శిఖర కలశం ఉంటుంది. అయితే ఒక్కొక్క దేవతామూర్తులకు ఒక్కొక్క రకమైన కొలతలు ఉంటాయి. ఆంజనేయ స్వామి భారీగానే ఉంటాయి, రామువారి కూడా భారీగానే ఉంటాయి. తక్కువ ఉన్నది కొన్ని విగ్రహాలకు ఉంటాయి. అట్లా నేను ఎందుకు అడిగానంటే, ఈ పాదుకలు చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బరువుగా కూడా ఉన్నాయి. అంటే ఆ కొలతలు కావచ్చు, ఆ మెజర్మెంట్స్ కావచ్చు, ఆ శిల్పకళకు సంబంధించినటువంటి శాస్త్రంలో రాముల వారి పాదం ఇంత ఉంటుంది, ఆయన పాదుకలు ఇంత ఉంటాయి అని ఖచ్చితంగా పొందుపరుచుంటారు కదా. దీంట్లో మనం గుర్తుపట్టాలంటే చిన్నగా 2 మాటలు చాలు. అంటే బలానికంటే ముందు బుద్ధి జ్ఞానం ఉండాలి. మనిషి ఎంత బలంగా ఉన్నా కానీ బుద్ధి లేకుంటే వేస్ట్. ఆ బుద్ధిలో ధైర్యం కూడా కావాలి. ఉప్పు కారం లేక ఎంత భారీగా ఉన్నాడని కాదు, ఎంత భారీగా ఉన్నా కానీ బుద్ధి లేకుంటే, అంటే తెలివితేట లేకపోతే వేస్ట్. అందుకే రాముల వారు భారీగా ఉన్నాడు, బుద్ధి ఉన్నాయి, 2 ఉన్నాయి ఆయన దగ్గర. 6 అడుగుల ఆజానుబాహుడు. అందుకే ఆయనకు ఎక్కడ నిదర్శనం చేసుకోవాలో మనము. ఇప్పుడు నేను చెప్పిన మాటను కరెక్ట్ అని మీ నోటికుంటే కరెక్టే అనిపించాలి నేను అంటే, నేను ఎక్కడ మీకు కళ్ళ ముంగల పెట్టాలంటే, ఆయన విల్లు విరిచింది ఎంతమంది ఇరిచిండ్రు 20 ముందు ఆయన పట్టుకున్న విల్లు ఇరిచినప్పుడు ఎంతమంది ఇరిచిండ్రు శివధనుసును? ఎంతోమంది వచ్చారు, మీద పడేసుకొని ప్రాణాలు ఓడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అది లేపలోని వాళ్ళు ఉన్నారు, అది దానికి లేపి విగ్గు పెట్టలోని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అదే రాముల వారు వచ్చినప్పుడు అమాతంగా ఇట్లా తీసిండు, ఇట్లా అనగానే ఇరిగిపోయింది అది. మరి ఆ పని జరిగినప్పుడు అది మహానుభావుడు ఎంత గొప్పవాడు, ఎంత హాజానుభావుడు, అది ఒకటే చాలు. మనము రాముల వారు ఒక హై లెవెల్లో ఉన్నాడని చెప్పుకోవడానికి ఇది ఒకటే చాలు. పెద్ద మహానుభావుడు ధీకరంగా ఉంటాడని చెప్పుకోవడానికి అది ఒకటే చాలు మనకు. రామ మందిర ప్రారంభోత్సవానికి మీకు ఇన్విటేషన్ వచ్చిందా? మాకు 100% ఇది తీసుకుపోవడానికి ఫస్ట్ మమ్మల్ని తీసుకొనే రమ్మని చెప్పారు. ఒక మనిషిని పెడతాం మీరు రండి చెప్పిండు. కానీ ఇప్పుడు మాకు కొన్ని వర్క్లో బిజీ చాలా ఉన్నది. ఎందుకంటే నిన్న మొన్న దీన్ని కూడా ఉండి కొన్ని పనులు అయిపోయి పక్కకు పెట్టేసినాము. ఇప్పుడు అంతమందిలో ఉన్నప్పుడు మనం పోయి అక్కడ చూసుడు అన్ని ఇబ్బందులు అవుతాయి, దర్శనం కూడా కాదు. మేము తర్వాత ఫిబ్రవరి మార్చి నెలలో పోవాలనే ఆలోచనతో ఉన్నాను అనమాట. ఇది అయోధ్యకి ఎలా పంపిస్తున్నారు?
ఇది మేము డైరెక్ట్ వాళ్ళ కస్టమర్కి ఇచ్చేస్తాం మేము. అక్కడి నుంచి వస్తున్నారా ట్రస్ట్ తరపున? వస్తుంటారు, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళ మనుషులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ఇవి ప్యాక్ చేసుకొని తీసుకొని ఫ్లైట్లో వెళ్ళిపోతారు వాళ్ళు. మీకు ఈ మొత్తం పాదుకలకు సంబంధించి ఖర్చు ఎంత అయింది? ఒకవేళ ట్రస్ట్ నుంచి మీకు ఏమన్నా నగదు ఇచ్చారా? మీరు కరెక్ట్ ఆలోచన చేశారు. ఎందుకంటే చాలామంది ఎందుకంటే నేను మన కొంత 1,03,00,000 అని కూడా రాసిండ్రు. 3 లక్షలే లేదు, 1,00,000 ఏడంగా వచ్చింది. 3 లక్షలు కూడా ఖర్చు కాలేదు. 3 లక్షలు కూడా కాలేదు, 3 లక్షలకు 1,03,00,000 అని కూడా రాశారు కొన్ని పేపర్లలో కూడా. అది పోయి నా మీద కూలి నాకు ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్లు వస్తారని చెప్పేసి నాకు భయమైంది. అది కాదు, తప్పు అది. అందులో మొట్టమొదలు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ ధర విషయం అని మాట్లాడలేదు. వాళ్ళు అడిగిండ్రు మమ్మల్ని, అంటే మీరు అమౌంట్ విషయం ఇప్పుడు ఏం తీయకుండా అని చెప్పి నేను, అది మీరు ఏమి ఇవ్వకుండా నేను చేసినే కానీ తయారు బంగారం ఒకటి నా దగ్గర కదా, మిగతా అయితే నేను చేసిస్తాను చెప్పిన. కానీ అట్లా కాకుండా వాళ్ళు వచ్చి చేయించుకొని ఆర్డర్ చేయనికొని వచ్చిండ్రు కనుక మనం చేసేయాల్సి వస్తుంది కళాకారులం కనుక. అమౌంట్ విషయం ఏం ఆలోచన చేయకండి మీరు. మొట్టమొదలు నాకు వచ్చిన అవకాశాన్ని నేను దాన్ని నా మనస్ఫూర్తిగా నాకు నచ్చినప్పుడు అది కుదరదు, నాకు నచ్చినంత వరకు దాన్ని నేను దిద్దాలి, చెయ్యాలి. అందులో ఎంత మిలిగిందని ఆలోచన కదా, ఎంతవరకు అది రూపురేఖలు దిద్దుకుంటున్నాయి అనే ఆలోచన ఒకటి ముఖ్యంగా మనకు కావాల్సింది అని చెప్పేసి, అందులో నాకు ఎంత మిగులుతుంది, నేను ఎంత అమౌంట్కు నేను దీన్ని ఆర్డర్ తీసుకున్నాను అనే ఆలోచన ఎప్పుడు మేము కానీ నా పనులు కానీ పెట్టుకున్నాం. మా తోటి శిల్పులు కూడా మేము ఇది చేస్తున్నామని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు. నిన్న మన వచ్చే మీడియాలలో పేపర్లలో వచ్చింది ఆ ఫోటోలు, వాళ్ళ ఊళ్ళో అదృష్టం. ఇప్పుడు ఇది చేసిన సేపట్లో ఇంకా 10 లక్షల రూపాయలు పని చేసుకోవచ్చు. ఇందులో 1 లక్ష వచ్చింది అనుకోండి, అది 10 లక్షలు పని చేయొచ్చు. కానీ మరి మీరు నేషనల్ లెవెల్లో ఉన్న భారతదేశంలో ముఖ్యమైన ప్రదేశంలో ఉన్న ఒక దేవస్థానంలో ఉన్న పేరైతే రాదు కదా మనకు. అట్లా అని చెప్పేసి మేము పైసా గురించి మొట్టమొదటి మేము ధనం గురించి ఆలోచన చేయలేదు, అమౌంట్ గురించి చేయలేదు. మొదల పని కావాలి, ఆ పని కూడా నాకు నచ్చాలి అని చెప్పేసి ఆలోచనతో చేసినాము. దాంట్లో మాకు ఒక 55,000 నుంచి 60,000 రూపాయలు అంతే దీని కాస్ట్. బంగారం వాళ్ళే పెట్టుకున్నారు. తర్వాత దానికి తగిలిన పాదరసం మీద అంతా కాస్ట్, అంటే విలువైన వస్తువులు మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు. ఒక పంచలోహం తయారైన కాస్ట్ కూడా వాళ్ళే పెట్టుకున్నారు. రాగి కానించి మాత్రమే నాది, మిగతా మొత్తం వాళ్ళదే. వాళ్ళ ఖర్చు బంగారం కాకుండా మిగతా ఖర్చు వస్తే ఇంకొక 10-15 వేలు వచ్చింది, అంతకంటే ఎక్కువ రాలేదు. మొత్తం కలిపి ఒక 50,000 తయారైపోయాయి. బంగారం కాకుండా ఒక 60,000 65,000 వచ్చేస్తాం, తయారైపోయింది ఇది మొత్తం. మొత్తం బంగారం ఎంత పట్టు ఉంటుంది? వీళ్ళు మన దగ్గర తీసుకొచ్చినప్పుడైతే దాదాపు ఒక 1/4 కేజీ బంగారం వరకు తీసుకొచ్చిండ్రు. ఆ 1/4 కేజీ బంగారం కూడా దాతలందరూ పేమెంచి ఇచ్చినవి ఉన్నాయి. కొంతమంది 1 గ్రామ్ బంగారం చిన్న పీసు మన కాయిన్స్ మాదిరిగా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక అండ్ల తులం ఉన్నది, 2 తులాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మొత్తం చూసుకుంటే ఒక 1/4 కేజీ వరకు ఉన్నది ఇంచుమించు. అయితే అది మొత్తం వేసిన తర్వాత ఇది 1/4 కేజీ మనకు పట్టలేదు, తక్కువ పట్టింది. ఆ 1/4 కేజీ పట్టకుండా మిగతా బంగారం మిగిలిన కాడికి వాళ్ళకి ఇచ్చేసినాము, వాళ్ళం కట్టినే ఇచ్చేసి మిగతా దీన్ని పట్టిన కాడికి దీన్ని తీసేసుకున్నాం. హైదరాబాద్ సీతారామ ట్రస్ట్ నుంచి మీకు ఎటువంటి ప్రోత్సాహం లభించింది? వాళ్ళతోటి మాకు ఇబ్బందులు ఏం లేదు, మాకు ఆర్డర్ ఇచ్చేసిండ్రు. తర్వాత వచ్చేసి ప్రతి విషయంలో మేము వాళ్ళు చర్చించుకున్నాం, అసలు ఎట్లా చేద్దాం దీన్ని, ఎట్లా చేద్దాము. అంత దూరం తీసుకుపోయిన తర్వాత ఇంత గొప్ప ఇంకా నాకన్నా పెద్ద పెద్ద గొప్ప శిల్పులు వస్తారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు. ఇప్పుడు శిల్పి అనేది ఒకటే కాదు, ఇందులో 2 రకాలు ఉన్నది. ఒకటి శిల్పం ఉన్నది, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి శాస్త్రం కూడా ఉంది. ఇది శాస్త్ర ప్రకారంగా ఎందుకు పెట్టినామంటే కూడా చెప్పాల్సి వస్తుంది. ఇది శాస్త్రపరంగా దీన్ని పనికిరాదు కదంటే దాన్ని ఎందుకు పనికిరాదని చెప్పేసి మనం వాదన చేసి మెప్పియవలసి వస్తుంది. అటువంటి ఆలోచనలు మొదలే మనము ఆడపెట్టి ముఖం చిన్నతనం చేసుకున్న దానికంటే ముందు దాన్ని ఆలోచన చేయడం మంచిదని చెప్పేసి ట్రస్ట్ వాళ్ళతోటి మేము కూర్చొని కూడా, వాళ్ళు శ్రీనివాస శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఇక్కడనే కూర్చొని మేము చాలాసార్లు డిస్కషన్ చేసాం దీని గురించి, చర్చలు జరిగినాయి దాని గురించి. జరిగిన తర్వాత ఆయన కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఆ ఫోటోలు పంపించుకొని అంతా కరెక్టే ఉంది, మా వాళ్ళు కూడా సరే అన్నారంటే మేము క్యాస్టింగ్ చేసినాం. అయోధ్య రామ మందిరంలో రామచంద్ర ప్రభువుకి పాదుకలను తయారు చేసి కేవలం పిట్లంపల్లి రామలింగాచారి కాదు, హైదరాబాద్ పేరు కూడా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. మీరు ప్రభుత్వానికి ఏమైనా అప్పీల్ చేయాలనుకుంటున్నారా? అంటే మీరు ఇందాక మాటల్లో చెప్పారు సరైన ప్రోత్సాహం లభించట్లేదు, మా తర్వాత మళ్ళీ కళాకారులు ఇంకా ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి వచ్చింది, కొరత ఉంది అని. అది 100% ఉన్నది, వాస్తవం జరుగుతున్నది. ఇప్పుడు దాంతో ఏమవుతుందంటే ఇంకా వర్కర్లు శిల్పులు లేక, కళాకారులు లేక ఇంకేమవుతుందంటే నాసీ రకమైన కళనే మార్కెట్కి వస్తుంది. ఈ నాసీ రకమైన కళ ఎప్పుడైతే శిల్పులు తయారుగా లేనప్పుడు ఏమవుతుందంటే డబ్బున్న వాళ్ళు కంపెనీలు పెడుతున్నారు. ఇప్పుడు తమిళనాడు నుంచి మనకు హైదరాబాద్కు చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఏంటివి పంచలోహ విగ్రహాలు అంటారు. అది పంచలోహం కాదు, అది గన్ మెటల్. ఆ విగ్రహంలో కూడా సరైన కొలతలు ఉండవు.
అట్లాంటివి దేవస్థానానికి సంబంధించిన పాత్రలు కానీ దేవస్థానానికి సంబంధించిన విగ్రహాలే కానీ ఉత్సవ విగ్రహాలే కానీ చాలా వస్తువులు నాసిరకంగా తోటి తయారయ్యి వస్తున్నాయి, దానికే పూజలు జరుగుతున్నాయి. ఇది ఎంత మాత్రం కూడా మనకు మంచిది కాదు. ప్రతి వస్తువు నా శాస్త్రోక్తంగా సంపూర్ణంగా ఉన్నప్పుడే నువ్వు అనుకున్న మాట అది నీకు నెరవేరుతుంది. ఈ అటు ఇటు కాని పనులు ఏవి పెట్టినా కానీ అది నెరవేరదు. అందుకే ప్రభుత్వాలు రెండు, ఇది భారత ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంతకుముందుకు ఎట్లయితే జౌలి పరిశ్రమ శాఖ శిక్షణ లోహ శిక్షణ కార్యక్రమాల ఇది ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో, ఈ భారత ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఎవరైనా పర్లేదు, ఈ కులం వాళ్ళే చేయాలనే లేదు, ఆ మతం వాళ్ళే చేయాలనేది ఎవరు చేసినా పర్లేదు, కానీ కళాకారులను మాత్రం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద మాత్రం ఉన్నది. రేపన్నాడు ఇటువంటి తయారయ్యే వస్తువులు చేసేటలో వాళ్ళు లాస్ట్కి వస్తే ఇది చైనా వాడో లేకపోతే ఇంకోడో తయారు చేసి మన ఇండియాకు పంపించాల్సి వస్తుంది. ఈడ ₹1,00,000 తయారు, ఆడ 20 లక్షలు తెస్తారు వీళ్ళు మనోళ్ళు పోయి, దానికి పెడతారు. కానీ ఇక్కడ మొదలు మనోడు తయారు కాలే, ఒక శిల్పి తయారు కాలే ఆలోచన లేదు. మరి ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళకు ఉగాది పురస్కారాలు అని చెప్పేసి గవర్నమెంట్ ₹1,00,000 ఖర్చు పెట్టి ₹1,00,00,000 ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఒక్కరే ఆర్టిస్ట్ అని అంటలేను, వాళ్ళు కాకుండా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేతులెత్తి నేను మొక్కి నమస్కరిస్తున్నా. ఈ విషయాన్ని మీరు సీరియస్గా ఆలోచించి ఈ 5 వృత్తుల వారిని కాపాడి వాళ్ళను ప్రోత్సహించండి. ఇటువంటి కళను రేపు ఇంకా మీరు చైనాలో ఆర్డర్ ఇవ్వకుండా మన భారతదేశంలో మన హైదరాబాద్లోనే తయారయ్యేటట్టు మీరు జాగ్రత్తలు తీసుకోండి. అటువంటి వాళ్ళకు మీరు ప్రోత్సహించండి. మీరు తప్పకుండా మీరు చేస్తారని మేము నమ్మకంతో మీ ద్వారా మేము వాళ్ళకు అప్పీల్ చేసుకుంటాం. తప్పకుండా. దక్షిణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి మీరు అందించినటువంటి సేవలు ఏంటి? 2012లో మేము యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పాత విగ్రహాలు కొన్ని పురాతనంగా శిథిలావస్థకు వచ్చినాయి. శిథిలావస్థకు వచ్చిన తర్వాత ఇక్కడ బోయినపల్లి సైడ్ ఉన్న ఒక దాత వచ్చేసి నేను విగ్రహాలు విగ్రహాలను నేను చేయిస్తాను అని చెప్పి చిన్నజీర స్వామితో మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మరి వాళ్ళంతా చేపేయటానికి రెడీ అయిపోయినారు, నిర్ణయం తీసుకున్నారు ఇంకో విగ్రహాలు చేసి పెడదామని. నిర్ణయం అయిన తర్వాత అప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి యాదగిరిగుట్టల కృష్ణవేణి మేడం ఉండే, అప్పుడు ఆ మేడం బాగా ఇంట్రెస్ట్ పెట్టి ఇది ఎట్లన్నా మారుద్దాము, ఇది ఇట్లనే జాయింట్లతోటి పట్టుకునేటట్లేదు, కట్లు అన్నీ ఇబ్బంది ఉన్నది. అప్పటికే వీళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పూజారులు అర్చకులు చాలా మొరపెట్టుకున్నారు. ఆ విగ్రహాలతోటి మేము పూజలు చేయలేకపోతున్నాము, ఆ విగ్రహాలకు మేము అభిషేకాలు చేయలేకపోతున్నాము, అది ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ పడిపోతుంది, మేము భక్తులకు సరైనంగా చూపించలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా మొరపెట్టుకున్నారు, చాలా రోజులు పెట్టుకున్నారు. అట్లనే జరిగిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఆ చైర్మన్ గారు, తర్వాత ఈ మన ఈఓ గారు కృష్ణవేణి మేడం కలిసి దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి ఆ దాతను తీసుకొచ్చేసి సరే చేపిద్దామని నిర్ణయం తీసుకురు. ఎండోమెంట్ కమిషన్ పర్మిషన్ అన్నీ అయిపోయిన తర్వాత మరి ఇది ఎవరికి ఇవ్వాలన్నది ఆలోచనకు వచ్చినప్పుడు ఎవరికి ఇద్దామని ఆలోచనకు వచ్చాక చెన్నై నుంచి కూడా వచ్చిండ్రు. చెన్నై నుంచి కళాకారులు వచ్చిండ్రు, ఇక్కడ లోకల్ నుంచి పిలిపించారు, నన్ను కూడా పిలిపించారు. నన్ను పిలిపించాక ఇట్లా మేము కూర్చొని ఎట్లా మాట్లాడుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం చేస్తానంటే ఏ టైప్లో ఉన్నా కానీ 2 శంకు చక్రాలు, ఒక కటికస్తం, ఒక వరదస్తం ఇస్తే వెంకటేశ్వర స్వామి అంటారు. రాములవారు అంటే వీళ్ళు ఒకటి బాణం పెట్టేసి ఇక్కడ ఒకటి శిఖామణి పెడితే రాములవారు అంటారు. కానీ నరసింహస్వామి విగ్రహం అట్లా లేదు. రేపనాడు ఇక్కడ విగ్రహాలు మార్చిందనే ఆలోచన భక్తుల మనోభావాలలో దెబ్బతినొద్దు. మరి అవి పాత వెట్లోనే అట్లనే ఉండాలి అని చెప్పేసి దీని గురించి మళ్ళీ మేము అంత మీటింగ్లను మేము డిస్కషన్ చేసినాక మేము చెప్పే పద్ధతిని వాళ్ళకు ఈ పద్ధతిగా చేస్తేనే ఇది వస్తుందని నేను ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతాడు చెప్పినో ఆ చెప్పినప్పుడే మా మీద వాళ్ళకు కొంచెం నమ్మకం కుదిరింది, తనైతే బాగానే చేస్తాడు, చెప్పే పద్ధతిలో కూడా మనకు అర్థమైపోయింది కదా అని ఆలోచన చేసుకున్నారు. సరే అని చెప్పేసి మాకే ఇవ్వడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మీటింగ్ అయిపోయింది, డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా 2 రోజులకు పిలిస్తే మేము పోయిన తర్వాత ఈ విగ్రహాలు మీరు ఆర్డర్ తీసుకొని ఇవి చేసేయాలంటే సరే అని చెప్పినా కానీ వాళ్ళు ఒకటి ఇబ్బంది అంటే కాదు కానీ ఒక కండిషన్ పెట్టారు వాళ్ళు. ఈ విగ్రహాలు పూర్తిగా మనకు దేవస్థానం పక్కకే ఇక్కడనే చేయాలని చెప్పేసి పెట్టారు. ఇక్కడ నాకు వర్క్షాప్ ఉంది, ఇక్కడ వర్క్షాప్ ఇడిచిపెట్టుకొని నేను అక్కడ వర్కర్లను పెట్టుకొని నేను చేయాలంటే చేయలేనని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కొంత మా బంధువర్గం కానీ మా మిత్రులు కానీ మా తెలిసిన కానీ అది క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు పడదు, ఇక్కడ 10 విగ్రహాలు చేస్తే బయట 20 విగ్రహాలు చేసుకుంటామేమో కానీ యాదగిరిగుట్టలో నువ్వు చేసినా పేరు అయితే రాదు కదా, అటువంటప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు, అందులో మిగిలకున్నా
ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మీరు యాదగిరిగుట్టలకు అక్కడ చేయటమే కరెక్ట్ అని చెప్పేసి మా వాళ్ళందరూ నాకు కొంచెం ప్రోత్సహించడంతో సరే అని ఆ కృష్ణవేణి మేడం కూడా మాది నల్గొండ డిస్టిక్, యాదగిరిగుట్ట ఇప్పుడు నల్గొండ డిస్టికే కదా, మరి మీ డిస్టిక్లో ఉన్న యాదగిరిగుట్ట మరి మీకు చేయాలని అంత ఇంట్రెస్ట్ లేదా, మేము ఇంతగానో అడుగుతున్నామని నా మాట అన్నది. అప్పుడు జర సీరియస్గా మాట్లాడి కోపంతో అన్నది. సరేలే అని చెప్పేసి ఆ యాదగిరిగుట్ట పని నేను తీసుకున్నా. 2012 నుంచి 13, 14 వరకు చేసిన. నేను లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న విగ్రహాలకు ఉత్సవమూర్తులు కానీ మొత్తం నేనే వేసిన. తర్వాత మూలవీర అట్లా కవచాలు మొత్తం నేనే వేసిన. అక్కడ ఉన్న అభిషేక పీఠాలు నేనే వేసిన. లోపల కార్యక్రమం మొత్తం మావే ఉండేవి. ఇప్పటివరకు ఎన్ని దేవాలయాలకు మీరు సర్వీస్ చేశారు? మామూలు చిన్న చిన్న దేవాలయాలు లెక్క పెట్టుకుంటామంటే వేల మీద ఉంటాయి అవి. ఈ ముఖ్యమైన కేవలం హైదరాబాద్కే పరిమితమా, ఇతర రాష్ట్రాలకి? లేదు లేదు లేదు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నవి, తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నవి, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటాయి, తర్వాత ఇక్కడ కర్ణాటక ఇక్కడ బార్డర్లో ఇంకా ఎక్కువ ఉంటాయి, మహారాష్ట్ర సైడ్ ఉన్నవి, అమెరికా కూడా నేను చాలా ఐటమ్స్ ఇచ్చిన నేను. తర్వాత ఇప్పుడు కూడా మనకు యాదగిరిగుట్టలో మేము చేసినందుకు అక్కడ చేసిన శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయనతోనే మళ్ళీ మేము చేయాలని చెప్పేసి అమెరికాలో ఒక స్టేట్లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కడుతున్నారు వాళ్ళు. దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మా విగ్రహాలు కూడా కంప్లీట్గా వచ్చినాయి. ఇంకొక 10%, 15% వర్క్ ఉన్నది. ఇవి కూడా తయారైపోతే అమెరికాకి వెళ్ళిపోతాయి విగ్రహాలు కూడా. ఇవి కూడా ఇప్పుడు అమెరికా కూడా ఇచ్చినాం మేము. అందరూ చెయ్యెత్తి ముక్కే భగవంతుని స్వరూపాలే తయారు చేస్తున్నారు. మీకు ఆర్థికంగా మెరుగైన స్థితిలోనే ఉన్నారా? ఎలాంటి ఇబ్బందులు లేవుగా? ఇప్పటికైతే నేను ఓల్డ్ బోయినపల్లి అస్మత్పేట బస్ స్టాప్లో షాపు పెట్టుకొని నా కళాకుటీరు పెట్టుకొని నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినో ఒక్కనాడు కూడా వర్క్ లేదని చెప్పేసి నేను ఇంకా తిరుగులే, ఒక్కనాడు కూడా వర్క్ లేదని చెప్పేసి ఉట్టి కూర్చోలేదు. నేను ఎంతసేపటికి మా పరిస్థితి ఎట్లా అంటే నిమ్మకాయ వెండినట్టే ప్రెషర్ ఉంటుంది కానీ ఖాళీగా మాత్రం ఎప్పుడు లేవు. అది భగవంతుడి దయతో ఎప్పుడు లేదు. ఓకే, ధన్యవాదాలు పిట్లంపల్లి రామలింగాచారి గారు. అయోధ్య రామ మందిర నిర్మాణం ఒక చరిత్ర, ప్రతి భారతీయుడి సుదీర్ఘ కళ. ఆ కళ సాకారమయ్యే గడియలు రానే వచ్చాయి. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా తమ శక్తి కొలది రాముల వారికి కానుకలు సమర్పిస్తున్నారు. అందులో భాగంగా మన హైదరాబాద్ స్థిర నివాసి బోయిన్పల్లి వాసి పిట్లంపల్లి రామలింగాచారి గారు తన స్వహస్తాలతో రామ పాదుకలను తయారు చేశారు. అవి అయోధ్యకు తరలి వెళ్తున్నాయి. వీటిని తయారు చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. మరి ప్రస్తుతం పాదుకలకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనతో పంచుకున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.